నిజమే మా ఇజం, నిష్పాక్షికత మా నైజం. సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల. అందరికి నమస్తేనోల్లా. ఇంట్లో పనెక్కువై శాతగాక తీరుబాటం లేక పొరలకు 4 బయట తిండ్లు తినిపిద్దామనుకుంటుండ్రా. అయితే ఇక గస్వంటివన్నీ తినిపించేటప్పుడు జర పైలంగుంటుండ్రి. ఇది వరంగల్లా శ్రీనిధి అని పేరువైన ఓ దుఃఖం. ఇక ఓ అక్క సాయంత్రం ఇంట్లోకి పెడదామని సర్వపిండి తెప్పించుకున్నదంట. ఇక ఇంట్లో పిల్లలకు పెడదామని చూసే వరకు ఇగేముంది అలా పిన్నీసుగా అనొచ్చిందంట. గది చూసి ఇంట్లోళ్ళందరూ పరేషాన్ అయిండ్రంట. జరయ్యుంటే పిల్లల గొంతులకు పోతుండే కదా అని పెనిమిటి తిట్టే వరకు ఆ దుకునమోళ్ళకు ఫోన్ చేసి చెప్పిందంట గా అక్క. ఇక ఆ దుకునమోళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉండే వరకు తెల్లారి ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ కొట్టిందంట. ఇంకేముంది, అధికారులు వచ్చి చెకింగ్లు చేయించి షాంపిల్స్ ను పైకి పంపించిందంట. ఇంకా వీళ్ళు ఆర్డర్ ఇస్తే ఇంటికి కూడా పంపుతారట. ఇంటికి చిరుతిండితో పాటు పిన్నీసులు కూడా పంపుతారో ఏందో మరి. ఇక బయట దేశాలలో ఉండేటోళ్ళు ఆడ పిన్నీసులు పిన్నుల రేట్లు బగ్గా ఉన్నాయనుకోండి, గిట్లా ఆర్డర్ పెడితే చాలు ఇక్కడ నుండి చిరుతిండితో పాటు పిన్నులు కూడా వస్తాయి. ఇక ఆడ పిన్నీసులు కొనుక్కునే తిప్పలు తప్పుతుంది. నిజంగానే గట్లా చేశారు, దవాఖాన్లకు పోవాల్సి వస్తుంది. ఇక పొద్దుగాలనే చాయ్లా ముంచుకొని తింటే కమ్మగా ఉంటాయని అప్పాలు సర్వపిన్లు బయట నుండి కొనుక్కొచ్చుకొని తినేటోళ్ళు జాగ్రత్తగా ఉంటుండ్రి మరి.